హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మిస్టర్ మిల్లెట్ టిఫిన్స్ అనమాట. మిల్లెట్ టిఫిన్స్ అయితే కవర్ చేసాము. మనం వచ్చేసి గోదావరి కని మార్కండే కాలనీలో హనుమాన్ టెంపుల్ పక్కన ఉండే మిస్టర్ మిల్లెట్ టిఫిన్స్ లో అయితే ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే హెల్త్ మీద చాలా ఫోకస్ పెరిగింది. సో ఇంట్లో కూడా మిల్లెట్ టిఫిన్స్ అయితే చేసుకొని తింటున్నారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే చాలా అవసరం ఈ టిఫిన్స్ అయితే. నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈ రోజు మిల్లెట్ టిఫిన్స్ తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దాము. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్లు ఓనర్ గారి దగ్గర అయితే మాట్లాడుకుందాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. లోపలికి వచ్చి చూస్తే జనాలు మీరే చూసేయండి. జనాలు చాలా మంది ఉన్నారు. నేను వీడియో తీసే టైం వచ్చేసి 9:30 అవుతుంది. అయినా కూడా జనాలు తగ్గలేదు చూడండి. వీళ్ళైతే ఉమెన్స్ ని ప్రెగ్నెన్సీని గౌరవిస్తూ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా వచ్చారంటే ఫ్రీ టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనతో పాటు ఓనర్ గారు మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఉన్నారు. హాయ్ అన్న, మీ పేరునా? ప్రశాంత్. ఓకే, మన దగ్గర మెయిన్లీ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మార్నింగ్? మిల్లెట్ ఉత్తప్పం, మిల్లెట్ దోశ, మిల్లెట్ అట్లు, బీట్రూట్ అట్లు, పెసరట్టు, మిల్లెట్ ఇడ్లీ, రెగ్యులర్ ఐటమ్ ఇడ్లీ, వడ, బోండా, పూరి. ఓకే, ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇడ్లీలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ. ఇడ్లీ ఉన్నాయి. పూరి అయితే నార్మల్ పూరి, సండే మొలకల కర్రీ, రాగి పూరి ఉంటుంది. సో మొత్తం ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 99% హెల్దీ ఐటమ్సే ఉంటాయి. సో కాస్ట్ ఎట్టు ఉంటాయినా? మిల్లెట్ 45, నార్మల్ 35. ప్లేట్ అట్లయితే అట్లయితే 45. ఇడ్లీలు కూడా అంతేనా? అంతే, నార్మల్ ఇడ్లీ 35. ఓకే, సండే దొరికే రాగి పూరి కాస్ట్ అది కూడా 45. ఓకే, మనకు మెయిన్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ కాంబినేషన్ ఏమేమి ఉంటాయి? ఏంటి కాంబినేషన్ అంటే చట్నీ సాంబార్? చట్నీ సాంబార్ ఉండదు, చట్నీ టమాటా చట్నీ, పల్లి చట్నీ, పూరి కర్రీ ఉంటుంది. అంతే, పూరి కర్రీ ఉంటుంది. ఓకే, మన మిల్లెట్ టిఫిన్స్ కరెక్ట్ అడ్రస్ చెప్పాలండి. మార్కండే కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కన మిస్టర్ మిల్లెట్ హోటల్. మిస్టర్ మిల్. మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? సిసి కన్నాల్ బ్రాంచ్ వస్తుంది. ఇది ఇక్కడ వచ్చి ఓపెన్ చేసిన. మేము కూడా తిని ఎలా ఉందో మా ఆడియన్స్కి చెప్తాంనా. థ్యాంక్ యూ. మిల్లెట్ స్పెషల్ ఐటమ్స్ ఓన్లీ సండే మాత్రమే ఉంటాయి. ప్రైజ్ మెనూ అక్కడ ఉంది. మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? ఈ వాస్తవానికి మిల్లెట్ దోశ అనేది ఫస్ట్ టైం ఇక్కడే తింటున్నా నేను. చాలా బాగుంది, టేస్ట్ ఉంది, ఎక్సలెంట్ అండి. ఓకే, మీరు అనుకోకుండా వచ్చారు? అనుకోకుండా వచ్చానండి. యాక్చువల్లీ నేను ఉండేది హైదరాబాద్, ఇక్కడ రిలేషన్ ఉంటే వచ్చాను. ఇక్కడ మార్కండే కాల్లో మిల్లెట్ దోశ బాగా ఇస్తారంటే ఇక్కడికి స్పెషల్గా వచ్చానండి. ఓకే, జనాలు చెప్పడం ద్వారా కనుక్కొని వచ్చారు? అవునండి. టేస్ట్ మీకు బాగుంది? బాగుందండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, ఇది వచ్చేసి మల్టీ మిల్లెట్ దోశ. అన్ని చిరుధాన్యాలు ఉంటాయి. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు అన్నీ కలిపి అయితే ఉంటాయి అనమాట. మల్టీ మిల్లెట్ దోశ. ఇది ఎంత నా ప్లేటు? ఇది కూడా 45. మసాలా కావాలంటే ఇస్తారు అంతేనా? సో గైస్, దీనికి మసాలా మీరు ఆలు మసాలా కావాలంటే వేస్తారంట, లేకపోతే లేదంట. మ్యాక్సిమం వేస్తారంట, కొంతమంది వద్దంటారంట. నేను ఒక్కటే వేస్తాను. సో గైస్, మనతో పాటు కస్టమర్ అయితే ఉన్నారు, అన్న మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు నామని మల్లేష్ అండి. నేను సింగరేణి మాజీ ఎంప్లాయీ. నేను సింగరేణి దగ్గర 40 సంవత్సరాలు చేసిన. నేను షుగర్ పేషెంట్ను, బీపీ పేషెంట్ను కూడా. అయితే మిస్టర్ మిల్లెట్ పడ్డ తర్వాత మాకు ఏదైతే మాకు ఈ షుగర్ కానీ బీపీ కానీ 50 సంవత్సరాల క్రాస్ అయినటువంటి మన సీనియర్ సిటిజన్లకు మంచి ఉపయోగపడే టిఫిన్. ఎందుకంటే ఇక్కడ రావులు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, కూరలు ఉంటాయి, మిల్లెట్ అనేది అది ఉంటాయి. ఆ తర్వాత రుచికరంగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ కూడా పూరి కానీ ఏది మిల్లెట్ పూరి కానీ ఏది ఉన్నా కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి పిండి కానీ పిండి పదార్థాలు కానీ రవ్వ కానీ అదే రకంగా మనకు కూరలు కానీ అన్నీ కూడా రుచికరంగా మనకి ఏం లేక నూనె కూడా మంచి క్వాలిటీ నూనె ఇస్తాను. పూరీలో కూడా పూరి చేస్తే చేతికి అంటుకున్నటువంటి పరిస్థితి. అదే రకంగా వడ కానీ బోండ కానీ మైసూర్ బజ్జీ కానీ వేరే కాడ తింటే మనకు నూనె అంటే చేతులకు అంటేది, కానీ ఇక్కడ అంటదు. మంచి ఫ్రీగా ఉంటే మంచి క్వాలిటీ ఉంది. కాబట్టి మాలాంటి సీనియర్ సిటిజన్లకు అనుకూలమైన ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి నేను దగ్గర వీళ్ళు హోటలు చాలు చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా టిఫిన్ తింటున్నా. దాంతో
నాకు షుగర్, ఎందుకంటే రాగులు తింటా, కూరలు తింటా, జొన్నలు తింటా కాబట్టి ఇడ్లీ నాకు సరిపోయిన ఇడ్లీ మంచిగా ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా మన సీనియర్ సిటిజన్ కానీ యంగ్ వాళ్ళకి కానీ ఈ జబ్బులు రాకుండా మంచి క్వాలిటీ అయినటువంటి మన టిఫిన్ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తాను. కాబట్టి తప్పకుండా రుచికరంగా ఉంది. ఇలాంటి ఇంకా 2-3 పడితే బాగుండు. ఎందుకంటే ఇంకా అటు మార్కెట్ కానీ అటు పోతే మాలాంటి సీనియర్ సిటిజన్లకు మన దగ్గర ఉంటే బాగుండు. మేము దగ్గర సుమారు 1 కిలోమీటర్ వస్తున్నాం కాబట్టి దగ్గర ఉండి ఇంకా బాగుండని కోరుకుంటున్నాం. సో గైస్ విన్నారు కదా సార్ చెప్పిన దాంట్లో పెద్దోళ్ళనే కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు సైతం కూడా ఇవి తింటే హెల్త్ మంచిది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది అన్నమాటలో తెలుసుకుందాం కదా. సో థ్యాంక్ యూనా. సో గైస్ మీరైతే బీట్రూట్ దోశ ప్రిపరేషన్ చూసేయండి. ఇది వచ్చేసి రాగట్టు, వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అనమాట. రాగట్లు 2 వస్తాయి 45 రూపీసేనా? బీట్రూట్ దోశ అయితే ఓకే, బీట్రూట్ దోశ కూడా 2 వస్తాయి 45 రూపీస్ ప్లేటు. సో గైస్ నేనైతే బీట్రూట్ దోశ ఒకటి అట్టు ఒకటి తీసుకున్నాను. ప్లేట్కి 2 వస్తాయి కాబట్టి అదొకటి ఇదొకటి తీసుకున్నాను. దీనికి వచ్చేసి పల్లీల చట్నీ, అల్లం చట్నీ. సో గైస్ నేనైతే బీట్రూట్ దోశ అండ్ రాగట్టు అయితే తీసుకున్నాను. 2 కలిపి ప్లేట్ అనమాట 45 రూపీస్. 2 ట్రై చేయాలని చెప్పి 2 కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను. దీనికి వచ్చేసి పల్లీల చట్నీ అండ్ అల్లం చట్నీ ఇచ్చారు. ఫస్ట్ బీట్రూట్ దోశ అయితే ట్రై చేస్తాను. బాగుంది. బాగుంది గైస్. వచ్చేసి రాగట్టు అనమాట. ఇక్కడ చాలా ఫాస్ట్ మూవింగ్, చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది అసలు. అల్లం చట్నీది దీనికన్నా ఈ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కడ చూసినా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అలవాటు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇందులో ఫైబర్ కంటెంట్ కానీ ప్రోటీన్ కంటెంట్ కానీ చాలా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్కి కానీ. సో ఎక్కడ చూసినా మిల్లెట్ టిఫిన్స్ అనేది మనకు దొరుకుతున్నాయి. అందులో భాగంగా మనం ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో చాలామంది రాగి దోశ కానీ ఇవన్నీ తింటే హెవీ అనుకుంటారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2-3 దోశలు ఈజీగా తినచ్చు. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంది. లొకేషన్ వచ్చేసి మనకు గోదావరిలో మార్కండే కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.